టాలీవుడ్ లో అయ్యగారు అంటే ఎవరు? మన అఖిలే కదా. ఇక అయ్యగారి లేటెస్ట్ సినిమా ఏంటి? లెనినే కదా. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. అయితే లాస్ట్ అఖిల్ కి 7వ సినిమాతో హిట్ దక్కింది. సో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ. అయితే సినిమా హిట్ అయింది కాబట్టి ఇంకా హ్యాపీ. బ్లాక్ బస్టర్ అయితే ఇంకా ఇంకా హ్యాపీ. ఇప్పుడు అదే సినిమా 100 కోట్లు క్లబ్ లో చేరుతుందంటే అమ్మో ఇంకా పండగే కదా. అక్కినేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అఖిల్ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతి సినిమా విడుదలైనప్పుడు ఈసారి అఖిల్ కు భారీ బ్రేక్ వస్తుంది అనే అంచనాలు కనిపించేవి. కానీ ఒక్కసారి కథలు నిరాశపరచగా మరికొన్నిసార్లు ఫలితాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదు. మంచి నటుడిగా గుర్తింపు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అఖిల్ కు ఒక భారీ మాస్ హిట్ మాత్రం దక్కలేదు. అదే లోటును ఇప్పుడు లెనిన్ సినిమా పూర్తిగా తీర్చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘన విజయాన్ని ఈ సినిమా అఖిల్ కు అందించడంతో పాటు ఆయన కెరియర్ ను పూర్తిగా కొత్త దశలోకి తీసుకెళ్లింది. ఈ విజయానికి వెనుక అక్కినేని నాగార్జున నమ్మకం కూడా ఒక ప్రధాన కారణమని అభిమానులు చెబుతున్నారు. తన కుమారుడు తప్పకుండా స్టార్ హీరోగా నిలవాలని మొదట నుంచే బలంగా విశ్వసించిన నాగార్జున సరైన కథ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు ఫలితంగా వచ్చిన సినిమానే లెనిన్. ఈ చిత్రంలో అఖిల్ లోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించడంలో చిత్ర బృందం పూర్తిగా సక్సెస్ అయింది. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన లెనిన్ విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, పాటలు, ప్రచార కార్యక్రమాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆ అంచనాలను మించి స్పందన రావడం విశేషం. మొదటి ఆట నుంచే ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి భారీ స్థాయిలో ఆదరించారు. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య అఖిల్ కెరియర్ లోనే అత్యుత్తమ ఓపెనింగ్ గా నిలిచింది. మొదటి రోజు నుంచే సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అఖిల్ సినిమాకు వచ్చిన స్పందన అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా మాస్ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితమవుతాయి. కానీ లెనిన్ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా కథలోని భావోద్వేగాలు, కుటుంబ విలువలు, పాత్రల మధ్య ఉన్న అనుబంధం క్లాస్ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించాయి. అందుకే విడుదలైన మొదటి వారమే కాకుండా రెండో ఇంకా మూడో వారాల్లో కూడా సినిమా మంచి వసూలు సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి అఖిల్ నటన. ఇప్పటి వరకు స్టైలిష్ పాత్రలో ఎక్కువగా కనిపించిన ఆయన ఈ సినిమాలో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించారు. గ్రామీణ యువకుడిగా ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన ఎనర్జీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో కూడా అఖిల్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు, ఎలివేషన్ సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలిసి థియేటర్లో అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చాయి. ప్రతి ముఖ్యమైన సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి భారీ స్థాయిలో చర్చ జరిగింది. అభిమానులు షేర్ చేసిన వీడియోలు, రివ్యూలు, రియాక్షన్ సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చాయి. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ తర్వాత సినిమా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతిరోజు స్థిరమైన వసూళ్లతో ముందుకు సాగుతూ అఖిల్ కెరియర్ లో కొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఆదరించడంలో కలెక్షన్లు మరింత బలపడ్డాయి. రెండో వారంలో కూడా అనేక ప్రాంతాల్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించగా మూడో వారంలో కూడా డీసెంట్ వసూలు నమోదు కావడం చిత్ర విజయాన్ని మరోసారి నిరూపించింది. ఇక తాజాగా లెనిన్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విజయంతో అఖిల్ కెరియర్ లోనే తొలి 100 కోట్ల గ్రాస్ చిత్రంగా లెనిన్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఇప్పటి వరకు ఆయన నటించిన అన్ని సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఎన్నో సంవత్సరాలు ఎదురుచూస్తున్న విజయాన్ని ఈ సినిమా ఒకేసారి అందించడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి రోజు నుంచే వచ్చిన పాజిటివ్ టాక్, అఖిల్ కొత్త మాస్ ఇమేజ్, గ్రామీణ నేపథ్యంలోని బలమైన కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం, యాక్షన్ సన్నివేశాలు, సంగీతం, ప్రేక్షకులను ఆకట్టుకున్న డైలాగులు కలిసి సినిమాను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాకు చాలా పెద్ద బలంగా మారింది. లెనిన్ విజయంతో అఖిల్ కెరియర్ పూర్తిగా మారిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆయనను కేవలం స్టైలిష్ హీరోగా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు పూర్తిస్థాయి మాస్ హీరోగా కూడా అంగీకరించారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నుంచి వచ్చే
వచ్చే ప్రాజెక్టులపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. నిర్మాతలు, దర్శకులు కూడా ఆయనతో పెద్ద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఈ విజయంతో అక్కినేని కుటుంబం మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది నాగచైతన్య నటించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి అఖిల్ కూడా లెనిన్ తో 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువ హీరోలు వరుసగా 100 కోట్ల మార్కు అందుకోవడం అభిమానులకు మరింత గర్వకారణంగా మారింది. సోషల్ మీడియాలో కూడా అక్కినేని అభిమానుల సందడి కొనసాగుతుంది. అయ్యగారు ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇదే అసలు కమ్ బ్యాక్. మాస్ హీరోగా అఖిల్ కొత్త ఇన్నింగ్స్ మొదలైంది అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అనేక థియేటర్ల వద్ద విజయోత్సవాలు నిర్వహిస్తూ ప్రత్యేక షోలు వేస్తూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మొత్తానికి లెనిన్ కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు, అఖిల్ ఎన్నో ఏళ్లుగా చేసిన కష్టానికి దక్కిన గుర్తింపు. అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన విజయానికి వచ్చిన సమాధానం. ఒక హీరో కెరియర్ ను పూర్తిగా మార్చేసిన మైలురాయి.